వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎక్కడో ఏదో అయితే ఆ ప్రభావం మనపై పడుతుంది. రష్యా నుంచి చమురు కొంటున్నాం కదా, ఇక మన కష్టాలు తీరుతాయి అనుకునే లోపు అక్కడ పెద్ద డ్రోన్ బాంబులు పడ్డాయి, సర్వనాశనం అయిపోయింది. ఇక మనకు రష్యా నుంచి చమురు రావడం ఇప్పట్లో కష్టమే. రష్యా ఆర్థిక మూలాలపైన ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులను ముమ్మరం చేసింది. ఇండియాకి రష్యా నుంచి వచ్చే చమురు ఎక్కువగా బాల్టిక్ పోర్టులైన ఉస్తులుగా ప్రిమోర్స్ పోర్టుల నుంచే వస్తుంది. ఉరల్స్ చమురు అక్కడి నుంచి మన దేశంలోని జామ్నగర్, కాండ్లా రిఫైనరీలకు వస్తుంది. రష్యా చమురు ఎగుమతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వస్తువులుగా నౌకాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం పైన దాడి జరిగింది. ఇక్కడ ఏటా 18 మిలియన్ టన్నుల ఫ్యూయల్ ఆయిల్, గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తులు ప్రాసెస్ చేయబడతాయి. కీవ్ దాడులతోటి ఇంధన ఎగుమతులకు బ్రేక్ పడింది. ఆ విషయాన్ని లెనిన్ గ్రాండ్ గవర్నర్ కూడా ధృవీకరించారు. 31 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్లుగా తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న ఉస్తులుగా పోర్టు రష్యా ఇంధన ఎగుమతులకు అత్యంత కీలకమైన కేంద్రం. ఐరోపా, ఆసియా దేశాలకు అక్కడి నుంచే చమురు, గ్యాస్ సరఫరా అవుతాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి. దీంతో రష్యా దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ అయిన ఉస్తులుగా పూర్తిగా దెబ్బతింది. రష్యా నుంచి ఇండియాకు ఇంధనం సరఫరా చేసే పోర్టులో ఉస్తులుగా పోర్టు కూడా కీలకమైంది. ఇదే ప్రాంతంలోని ప్రిమోర్స్ పోర్టు కూడా ఉక్రెయిన్ దాడులు తీవ్రంగా దెబ్బతింది. సముద్ర మార్గంలో రష్యా చేసే చమురు ఎగుమతుల్లో 40% అక్కడి నుంచే ఉంటుంది. ఇప్పటికే ఏప్రిల్ నాటికి 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు కోసం ఇండియన్ రిఫైనరీలు బుక్ చేసుకున్నాయి. రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ వరకు మాస్కో నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. హర్ముజ్ జలసంధి నుంచి సప్లై తగ్గినందున మనకు రష్యా చమురు ఉపయోగపడుతుంది. కానీ కీవ్ దాడులతోటి బాల్టిక్ సముద్రం నుంచి వచ్చే కార్గోలు ఆలస్యం కావచ్చు. అదే జరిగితే ఇండియాలో ఇంధన సంక్షోభం తప్పదు. భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం ఏప్రిల్ సప్లైలు ఇప్పటికే లాక్ అయ్యాయి. అడిషనల్ ఇంపోర్ట్స్ కోసం ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. కానీ రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేయడంతో గ్లోబల్ మార్కెట్ షేక్ అయినట్లయింది. మనకు రష్యా నుంచి 6 కోట్ల బ్యారెల చమురు అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా రావచ్చు అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో ఇంధన సవాళ్లు ఖాయమంటున్నారు. ఉక్రెయిన్ ఇప్పుడు నేరుగా రష్యా ఆర్థిక మూలాలైన ఉస్తులుగా వంటి పోర్ట్లపై డ్రోన్ దాడులు చేస్తుంది. రష్యా వంటి సూపర్ పవర్ తన గగనతల రక్షణ వ్యవస్థను, ఎయిర్ డిఫెన్స్ ఈ స్థాయిలో విఫలం కాకుండా చూసుకోలేకపోయిందా? ఇక చమురు కోసం రష్యాపై ఆధారపడ్డ ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియాకి చమురు సంక్షోభం తప్పదా? ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నర్ గారు. నమస్కారం సార్. అదేవిధంగా సాదిక్ అలీ గారు, రాజకీయ విశ్లేషకులు, వీరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సాదిక్ గారు నమస్కారం. వివి రావు గారు, ఉక్రెయిన్ ఇప్పుడు నేరుగా రష్యా ఆర్థిక మూలాలైన ఉస్తులుగా వంటి పోర్ట్లపైన డ్రోన్ దాడులు చేస్తుంది. రష్యా వంటి సూపర్ పవర్ తన గగనతల రక్షణ వ్యవస్థను, ఎయిర్ డిఫెన్స్ ఈ స్థాయిలో విఫలం కాకుండా చూసుకోలేకపోయిందా? ఇది రష్యా రక్షణ లోపమా లేక ఉక్రెయిన్ టెక్నాలజీ విజయంగా చూడాలా? దీన్ని ఏ విధంగా చూడాలి వివి రావు గారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ బాగానే ఉంది రష్యా దగ్గర, కాకపోతే అది విపరీతమైన కాస్ట్ తోటి కూడుకున్న పని.
S-400 S-300 అటువంటి మిసైల్స్ అయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని. తర్వాత ఏంటంటే యూక్రెయిన్ స్టెల్త్ డ్రోన్స్ తయారు చేయగలుగుతుంది, అంటే చాలా చిన్న సిగ్నేచర్ ఇస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైజ్ ఆఫ్ డ్రోన్, లేకపోతే హీట్ కానీ వీటికి చాలా తక్కువ సిగ్నేచర్ ఇస్తుంది. అందువల్ల రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బట్ దాన్ని క్యాప్చర్ చేసి, ఇమేజ్ని క్యాప్చర్ చేసి తర్వాత రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల యూక్రెయిన్ సక్సెస్ఫుల్గా దాడి చేయగలుగుతుంది. అదే యూఎస్ని గల్ఫ్ కంట్రీస్కి కొన్నిటికి ఆఫర్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఖతార్ అటువంటి దేశాలకి ఇరాన్ ప్రయోగించే యూఏవీస్ మీద వాడడానికి యూక్రెయిన్ ఆఫర్ చేస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూక్రెయిన్ తన యూఏవీ క్యాపబిలిటీస్ని, డ్రోన్ క్యాపబిలిటీస్ని విపరీతంగా స్టెల్త్ విధంగాను, ఎఫెక్టివ్నెస్ గాను చాలా వరకు పెంచుకోగలిగింది. ఇది నా అభిప్రాయం. చెప్పండి. రైట్. ఇక సాదిక్ గారు, మీరు చెప్పండి, ఇక్కడ మన రిఫైనరీలు ఇప్పటికే రష్యా చమురు కోసం భారీగా బుకింగ్స్ చేసుకున్నాయి. ఇప్పుడు సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా మనం మళ్ళీ పశ్చిమ దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది మన స్ట్రాటజిక్ ఎకానమీ పైన ఏమైనా ప్రభావం చూపుతుందా సాదిక్ గారు? చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఒకటి ఉందండి. ఇరాన్ వాళ్ళు హార్మోజ్ నుంచి మన నౌకల్ని, మనకు సంబంధించిన వాటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తుంటారు, ఈ రోజు హైదరాబాద్ లో కూడా గొప్ప పెద్దగా మనము పరిస్థితి నిర్వహించాం అగెనెస్ట్ వార్. అంటే ఇరాన్ యొక్క ప్రభుత్వము, ఇరాక్ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశ ప్రజల్ని ఒక విధంగా తమ ప్రజలుగా గుర్తిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే భారత ప్రభుత్వంతో కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు మాకు ఆత్మీయతతో ఉన్న ఆపమంటున్నారు. ఈ యుద్ధంలో జరిగిన పరిణామాల నేపథ్యాన్ని భారత ప్రజలు అర్థం చేసుకొని మా వైపు ఉన్నారు. మా పిల్లలు చనిపోయినప్పుడు, మా స్కూళ్ళ మీద, మా హాస్పిటల్స్ మీద మీరు యుద్ధం చేసినప్పుడు మాకు జరిగిన నష్టాన్ని తెలుపుతున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా భారతదేశానికి సంబంధించినటువంటి నౌకల్ని మేము తప్పనిసరి వదిలిపెడతాం అనేటువంటి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యాన్ని మన ప్రభుత్వం తలకెత్తాలి. కొరకు మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేయకుండా గనక మనం ఉన్నట్లయితే, ఇప్పుడు మనం ఏంటంటే యొక్క నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటాం. నాన్ అలైన్మెంట్ అంటే ఎటువైపు కూడా అలైన్ కామండి. మనం అలైన్మెంట్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా మన భారతదేశ విదేశాంగ నీతి ఒకటి ఉంది. ఏంటంటే ప్రపంచంలోని రెండు కూటమిలు పోరాడుతున్నప్పుడు ఏ కూటమి వైపు కూడా అలైన్ కాము. మనము ఎటువైపు కూడా ఉండడానికి ప్రయత్నం చేయము. శాంతిని కోరుకుంటాము. శాంతికి మరో పేరుగా భారతదేశం ఉంటుంది. నీతి కూడా అదే. మనం నాన్ అలైన్మెంట్, మనకు కావాల్సినటువంటి అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, ఎవరైనా కూడా విదేశాంగ నీతిని మనం చాలా చక్కగా పక్కడ్బందీగా చేసుకున్నాం. అందుకోసం మనకి యుద్ధం యొక్క ప్రభావం లేకుండా చేసుకోవడానికి అడుగులు వేయడంలో ఎందుకో భారత ప్రభుత్వం వెనక్కిపోతుందా అనేది నాకు అనిపిస్తుంది. అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ అడుగులు వేసుకుంటున్న అలైన్మెంట్ మనము ఎట్టి పరిస్థితులు చెప్పాలి. అమెరికాకి మేము చెప్పాలి, వీఆర్ ఫర్ నాన్ అలైన్ మూమెంట్, మేము ఎవరికి అలైన్ కాము అని గట్టిగా మనము అమెరికాకు చెప్పగలిగేటువంటి పరిస్థితికి వెళ్ళాలి. నువ్వు పాకిస్తాన్ కవ్వించుకో, నువ్వు ఇంకేమైనా చేసుకో, కానీ మేము భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటామనే విషయాన్ని మనం చక్కగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రజలు కూడా అట్లాగే చేస్తున్నారు. ఈ రోజు మనకేం అవసరం? మనకు హైదరాబాద్లో అంత పెద్ద ర్యాలీ తీయాల్సిన అవసరం ఏముంటుంది అంటే, మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, ప్రపంచానికి మెసేజ్ ఇస్తాం, వీఆర్ అగెనిస్ట్ ఫర్ ది వార్ అనేసి. ఈ పరిస్థితుల లోపల మనం దీన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు, తర్వాత భారత ప్రభుత్వం దీన్ని తలకెత్తుకోవాలి. మన భారత ప్రజల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, మన నౌకలు వస్తున్నాయి, వాటిని ఇంకింత మరింత ఉత్తరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందండి. రైట్. వివిరావు గారు, రష్యా వంటి భారీ దేశానికి డ్రోన్ల ద్వారా ఇంత నష్టం వాటిల్తుంటే మన దేశ తీర ప్రాంతంలోని కీలక చమురు క్షేత్రాల భద్రత విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఉక్రెయిన్ దాడుల నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి వివిరావు గారు? మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే 212 కిలోమీటర్లు నాటికల్ మైల్స్ దూరంలో మన సముద్ర తీరానికి ఉంటుందో అదంతా మనం జాగ్రత్త పరచుకోవాలి. దానికి ప్రత్యేకమైన ఫోర్స్ ఉంది, కోస్ట్ గార్డ్ అని, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని ఇండియన్ నేవీ కింద ఆపరేట్ చేస్తుంది. దాని కింద ప్రతి స్టేట్కి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మెరీన్ ఫోర్సెస్ అని చెప్పి కాన్స్టిట్యూట్ చేశారు. మన ఆంధ్రాకి కూడా మెరీన్ ఫోర్స్ ఒకటి ఉంది.
కాకపోతే అంత పటిష్టం చేయలేదు వెస్టర్న్ ఫోర్సెస్లో చేసినంతగా. యాక్చువల్గా వెస్టర్న్ స్టేట్స్లో కూడా ఇంకా కొంచెం పటిష్టం చేయాల్సి ఉంది. దీనికి తోడుగా ఆర్మీకి చెందిన 8 డిఫెన్స్ రెజిమెంట్స్ అనుసంధానం చేసి ఉంటారు జామ్నగర్ దగ్గర నుంచి. ఎందుకంటే ముందర సముద్ర తీరం కంటే ఎక్కువ జామ్నగర్లో మనకి 2 మేజర్ రిఫైనరీస్ ఉన్నాయి. ఒకటి రిలయన్స్ది, ఒకటి నయారాది. రిలయన్స్ అన్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన రిఫైనరీ. తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేయగలిగిన యునిక్ రిఫైనరీ అది. అటువంటిది ప్రపంచంలో ఇప్పుడు రెండోది నెలకొల్పుతున్నారు, చాలా తక్కువ ఉన్నాయి అటువంటి కెపాసిటీ గలవి. సో వీటినన్నింటినీ జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనుసంధానం 8 డిఫెన్స్ చేసుంటారు. తర్వాత భూమి మీద కూడా అంటే సముద్ర తలం మీద కూడా అంతకుముందు పాకిస్తాన్ నుంచి 26/11 అప్పుడు 2008లో వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చాలా చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఆపరేషన్ స్వాన్ అటువంటి నడుపుతారు. అంటే అన్ని చోట్ల గ్రిడ్ విధానంగా. తర్వాత డోనియర్ విమానాలు, కోస్ట్ గార్డ్ దగ్గర డోనియర్ విమానాలు కూడా ఉంటాయి. ఇవి రాత్రింబవళ్ళు సర్వేలెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే నేవీ దగ్గర P-81 అని ఒక బోయింగ్ విమానం ఉంది. అది దాదాపు 8 గంటలు సముద్ర తీరాన్ని మొత్తం సర్వేలెన్స్ చేయగలదు, చాలా పెద్ద ఏరియాని సర్వేలెన్స్ చేయగలదు. ఇంకా పైగా డ్రోన్స్ కూడా ఈ మధ్యన ఇంట్రొడక్షన్ చాలా వరకు జరిగింది. అయితే మాత్రం మనకి తీర ప్రాంతం చాలా పెద్దది. మన ఈ మధ్యన కాలం చూసే ఒక ఇరానియన్ షిప్ వెనక్కి వెళ్తూ ఉంటే శ్రీలంక ఎకనామిక్ జోన్ నుంచి బయటికి రాగానే దాన్ని అమెరికన్ సబ్మెరీన్ పేల్చివేయడం జరిగింది. అటువంటి పరిస్థితులు కూడా జరగకుండా మనం, ఎందుకంటే అది మనకి బాధ్యత కాదు కానీ ఒక విధంగా నైతికంగా కొంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకోవచ్చు. అలాగే అమెరికా కూడా నైతికంగా విలువని కొంచెం కోల్పోయింది అనుకోవచ్చు ఆ అటాక్ చేసి. ఎందుకంటే వాళ్ళు తయారుగా లేరు ఆ టైంలో, క్యాడెట్స్ ఉన్నారు, ఫైరింగ్ సపోర్ట్ లేదు అందులో. అటువంటి టైంలో అటాక్ చేయడం కొంచెం అమానుషమే. వీటన్నిటికీ మనం సర్వేలెన్స్ క్యాపబిలిటీ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చెప్పండి. ఓకే, అయితే సాదిక్ గారు, ఇక్కడ బాల్టిక్ సముద్ర తీరం నుంచి భారత్కు వచ్చే చమురు మార్గంలో ఇప్పుడు ఉధృత పరిస్థితులు పెరిగాయి. ఒకవేళ ఉక్రెయిన్ తన దాడులను సముద్ర మార్గంలోని చమురు ట్యాంకర్ల వైపు మళ్లిస్తే అంతర్జాతీయ జలాల్లో భారత నౌకల భద్రతా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సాదిక్ గారు? అవసరం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నౌకల్ని హర్ముజ్ కానివ్వండి అటు నుంచి మనకు తీసుకొచ్చే నౌకల విషయంలో వాళ్ళు వదిలిపెట్టినా కూడా తర్వాత వీళ్ళు చేసుకునే దాడులకి మన ప్రమాదం ఉందా అనేది సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఒక పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మన వినియోగ సంస్కృతిని కూడా కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వినియోగ సంస్కృతిలో మన భారత ప్రజలను అలర్ట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ చమురు సంక్షోభం కనుక మనకు వచ్చేసినట్లయితే చిన్నగా మన వంటింట్లోకి వస్తుంది, మన ఇంట్లో అందరి వంటింట్లో ఉన్న గ్యాస్ వరకు వస్తుంది. యుద్ధం మన వంటింట్లో ఉంది, యుద్ధం మన అవకాశం ఉంది. అంటే గ్యాస్ నుంచి యుద్ధం ఉంటాయి. అందుకోసం మనం గ్యాస్ కు బాగా అలవాటు పడిపోయినటువంటి కుటుంబాల లోపల మనకి ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించి అలర్ట్నెస్ చేసే అటువంటి దిశలో కూడా మనం ఉండాలి. ఇప్పుడు మీరు అడిగినట్లు నౌకల్ని తీసుకొచ్చుకోవడము, నౌకల నుంచి వాళ్ళు హర్ముజ్ నది నుంచి మనకి ఇస్తున్నటువంటి వాళ్ళ పర్మిషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడం, అవసరమైనంత చమురును వెంటనే కొనుక్కోవడం. అంతేకాకుండా ఇంకా ఇంకే దేశాల నుంచి అయినా మనం తీసుకొచ్చుకోగలిగాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్, అంతేకాకుండా ఒక వినియోగము అంటే కన్జ్యూమింగ్ ప్రాసెస్ చేయడం, అంతేకాకుండా మనకు ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ ని ఇమీడియట్ గా అలర్ట్ చేయడం, భారత ప్రజల్ని కూడా దీనికి తట్టుకోగల సమర్థానికి తీసుకురావాలి. ఏకాయిగా మీకు దొరకదు ఇది దొరకదు అని చెప్తే మనకు పెట్రోల్ బంకుల లోపల క్యూలు పెరుగుతున్నాయి. కాబట్టి ఒకవైపు మనము యుద్ధ నీతిని నేర్చుకుంటూనే, ఒకవైపు మనకు యుద్ధానికి సంబంధించినటువంటి మన నౌకల్ని మనము తీసుకొచ్చుకుంటూనే, మనకు కావలసిన చమురు మనము సంపాదించుకుంటూనే మనము రెండో వైపు భారత ప్రజల్ని సన్నద్ధం చేయాలి. ఈ రెండు కూడా ఏకకాలంలో జరగాల్సిన విషయాలు. ఒకవైపు మనం యుద్ధం వైపే చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కొంత అన్సర్టినిటీ ఉంటుంది. ఆ అన్సర్టినిటీని మనం భారత ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. భారత ప్రజల్ని అయితే భారత ప్రభుత్వం మాత్రం అధికారులను మాత్రం అప్రమత్తం చేస్తుంది. అది గమ్మత్తుగా అనిపిస్తుంది నాకు. అధికారులను అప్రమత్తం చేయడం కాదు, భారత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. వినియోగ సంస్కృతి గురించి కూడా చెప్పాలి. గ్యాస్ కు సంబంధించినటువంటి ఒక ప్రమాదం కొంచెం ఉంచే అవకాశం ఉంది, మనకు ఆయిల్ సంబంధించి ఒక అవకాశం ఉంది, కాబట్టి మీరు ముందే అవసరమైతే మీరు దానికి సిద్ధం కాండి అనే ఒక మైండ్ సెట్ ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అయితేనే మనం తట్టుకోగలుగుతాం.
ఆ మైండ్ సెట్ ను ఒక భారత ప్రభుత్వం రెండు వైపులో చూడాలి. ఒకవైపు యుద్ధం నుంచి చూసుకుంటూ, ఒకవైపు అంటే యుద్ధంలో జరిగేటువంటి మనం అంతర్జాతీయంగా మన నౌకల్ని మనం తీసుకొచ్చుకునే పరిస్థితిని చేసుకుంటూ, మరొక వైపు భారత ప్రజల మైండ్ సెట్, భారత ప్రజల్ని కూడా సన్నద్ధం చేయాలి. ఈ రెండింటిని భారత ప్రభుత్వం చేయగలిగినప్పుడు, ఎందుకంటే మీరు వేరే దేశాలతో పోల్చినప్పుడు యుద్ధానికి రెడీగా ఉంటారు. వాళ్ళు అక్కడ ప్రజలు ఇట్లా జరిగే అవకాశం ఉంది అంటారు. మన దగ్గర అక్కడ జరిగిందా, ఇక్కడికి వచ్చే వరకు చూసుకుందాం అంటారు. అందుకోసం అట్లా కాకుండా మనం యుద్ధానికి జరిగినటువంటి ప్రపంచం జరిగే యుద్ధాలు కూడా మన వంటింట్లోకి వస్తాయి బాబు అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంటుందండి. అయితే సాదిక్ గారు, యుద్ధం ఇలాగే కొనసాగితే ఇక్కడ చమురు సంక్షోభం ఏర్పడి ఇక్కడ లాక్డౌన్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాదిక్ గారు, దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటండి, లాక్డౌన్ వచ్చే సమస్య ఉండదు. కాకపోతే లాక్డౌన్ వల్ల మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇంకా విభిన్నంగా మనం కరోనాలో చూసాం కదా, ఇంకా విభిన్నంగా మళ్ళీ మనం తట్టుకోలేని పరిస్థితికి వస్తుంది. లాక్డౌన్ కంటే ముఖ్యంగా మన భారత ప్రజల్ని మైండ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మన యుద్ధానికి సంబంధించి జరుగుతున్న విషయాల్ని భారత ప్రజలకు అన్ని బాగున్నాయని చెప్పడం కాదు, ఎన్ని వినియోగంలో ఉన్నాయి, ఎంతవరకు మీకు ఇవ్వగలుగుతాం, ఎంతవరకు మనం చేసుకోగలుగుతాం, ఎంతవరకు మీరు అవసరమైతే ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ కి వెళ్ళాలి అని చెప్పుకోగలిగే అటువంటి ధైర్యం భారత ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే ఎంతవరకు నిల్వలు ఉన్నాయని కూడా చెప్పగలగాలి. అటువంటి విషయాలు ఏం చెప్పట్లేదు. మీకు అన్ని ఇస్తాం అంటే ఏ ఫంక్షన్ లోపల ఎవరు మనం ఆగం కదా అండి. ఇప్పుడు కొన్నిటిని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కొన్నిటిని మనం వినియోగించుకోవచ్చు. కొంత వినియోగ సంస్కృతి కూడా మన భారతదేశంలో ఉంది కాబట్టి మనం దాచిపెట్టుకోవచ్చు. అట్లాంటిది ప్రజల్ని అలర్ట్ చేయాలి కదా. మీరు ప్రజల్ని అలర్ట్ చేయకుండా ఏకాకిగా నీకు గ్యాస్ బంద్ అంటే ఎట్లా అవుతుంది? మీకు గ్యాస్ ఇంకా 3 నెలల తర్వాత రాదు, మనం ఏం చేయాలో మనం ఆల్టర్నేటివ్స్ వేడి నీళ్ళు చేసుకోవాలి, సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలను వాళ్ళు అలర్ట్ అవుతారు. దే విల్ టేక్ సమ్ రెమెడీ మెజర్స్. But the government, Indian government, neither the Indian government, nor Telangana government, or the state government is coming forward to other people. This is very most needed. అంటే ప్రపంచమే అప్రమత్తమవుతున్నప్పుడు మనం ఎంత అండి, మనం అప్రమత్తం కావాలి కదా. మనకు అప్రమత్తం కాకుండా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు నేను బండి మీదనే పోతా అనుకుంటూ బండి మీద చమురును వినియోగించుకుంటూ, వై నాట్ వి యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకుంటూ చమురును సంబంధించి పెట్రోల్ సంబంధించిన వినియోగాన్ని కొంత తగ్గించుకోగలగాలి. అన్లెస్ అంటే అందరం కలిస్తే తప్ప ఈ యుద్ధ వాతావరణానికి బయటపడవు. కాబట్టి మనం ఆ దిశలో మనం అడ్డులేసిన అవసరం ఉంది. యుద్ధం జరుగుతుంటే యుద్ధం ట్రంప్ తనకు సంబంధించినటువంటి పనులు చేస్తుంటాడు, కానీ మనం ఏం చేయగలుగుతాం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఇక్కడ వివిరావు గారు, రష్యా ఎగుమతిలో 40% వాటా ఉన్న పోర్టులు దెబ్బతినడం వల్ల పుతిన్ ప్రభుత్వం ఆర్థికంగా ఎంతవరకు కుంగిపోయే అవకాశం ఉందంటారు వివిరావు గారు? ఒకవేళ కురిగిపోయినా కానీ జస్ట్ 2 నెలల్లో మళ్ళా తిరిగి తీసుకురాగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందనుకుంటాను. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ దేశం. ఇంకా కమ్యూనిస్ట్ దేశంలో ఫండ్స్ కి వీటికి ప్రాబ్లం ఉండదు, డెసిషన్ మేకింగ్ కి ప్రాబ్లం ఉండదు. అలాగే మ్యాన్ పవర్ ను కూడా ఫోర్స్ఫుల్ గా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు తొందరగా రెసిలియన్స్ కనిపిస్తుంది. డెమోక్రసీలో అయితే ఇటువంటి రెసిలియన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫండ్స్ తక్కువైనా డెవలపింగ్ కంట్రీస్లో. వాళ్ళది డెవలప్డ్ కంట్రీ కింద లెక్క పెట్టుకోవాలి. ఎస్, డాలర్స్ వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ రష్యన్ రూబుల్స్ మాత్రం వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అలాగే యూరప్ వాళ్ళ మీద గ్యాస్ మీద విపరీతంగా ఆధారపడుతుంది. సో యూరప్ పేమెంట్స్ వాళ్ళు వసూలు చేసుకునేంత వరకు వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లము ఉండేటట్టు కనిపించట్లేదు. సో యుక్రెయిన్ ఎంత పరిస్థితి చేసినా కానీ వాళ్ళు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ, ఏరియా రిసోర్సెస్ ఎక్కువ. సో ఆ విధంగా ప్రపంచంలో ఎన్నిసార్లు ఏది చేసినా కానీ 2వ ప్రపంచ యుద్ధంలోనూ ఫస్ట్ వరల్డ్ వార్లోనూ వాళ్ళు విజయవంతంగా అందరినీ తిప్పికొట్టారు తప్పితే కానీ ఎవరికి లొంగలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చెప్తే వివిరావు గారు, ఈ ఆర్థిక దెబ్బ రష్యాను యుద్ధం ముగించేలా చేస్తుందా, లేక మరింత భీకర దాడులకు పురుగొల్పుతుందా? మీరు చెప్పినట్టుగా ఈ రష్యా ఏమాత్రం తగ్గదని. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏమనిపిస్తుందంటే, ప్రస్తుతానికి ఇరాన్ మాత్రం 2-3 రోజుల్లో అంటే ఒక 72 అవర్స్ తర్వాత మెల్లగా వాళ్ళకి పై చేయి ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి రాజనీతిని వాడి హార్మోస్ జలసంధిని ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవేళ అమెరికన్ ఫోర్సెస్ మాత్రం ఈ మధ్యలో కార్క్ ఐలాండ్ కానీ, కెషమ్ ఐలాండ్ కానీ, లేకపోతే బందర్ అబ్బాస్ పోర్ట్ మీద కానీ ఏదైతే హార్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయడానికి వీలు పడుతుందో వాటి మీద అటాక్ చేస్తే తప్పనిసరిగా హౌతీస్ యాక్టివేట్ అవుతారు.
హౌతీస్ యాక్టివేట్ అయితే రెడ్ సీని వాళ్ళు నిరోధిస్తారు. రెడ్ సీ నిరోధం ఏర్పడితే సూయజ్ కెనాల్ కూడా మూసిపోతుంది. అప్పుడు ప్రపంచంలో మొత్తం సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఇంకా రష్యాదంటారా, ఎస్ వాళ్ళది కొంతవరకు చాలా వరకు శాంక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇండియా, చైనా అటువంటి కంట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాయి. శాంక్షన్స్ దాటి వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు తప్పితే కానీ మిగతా ప్రపంచానికి పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. తర్వాత వాళ్ళు త్వరలోనే రెసిలియన్స్ ద్వారా వాళ్ళు రిపేర్ చేసుకోగలుగుతారని నా అభిప్రాయం. చెప్పండి. ఇక్కడ సాదిక్ అలీ గారు, ఈ డ్రోన్ దాడులు ఆధునిక యుద్ధ తంత్రాన్ని మార్చేశాయి. చౌకైన డ్రోన్లతోటి వేల కోట్ల విలువైన చమురు సంపదను నాశనం చేయడం చూస్తుంటే మన దేశ సరిహద్దుల్లో లేదా తీర ప్రాంతాల్లో ఇటువంటి ముప్పులను ఎదుర్కోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని మనం అనుకోవాలి? సాదిక్ గారు, డ్రోన్ల దాడులు చేసేటి అన్ని కూడా అమెరికన్ కాదు. ఇక్కడ డ్రోన్ల దాడులు చేసే అన్ని కూడా ఇటు ఇరాన్ వాళ్ళే దాడులు చేస్తున్నారు. అంటే ఇరాన్ వాళ్ళు ఎప్పుడు కూడా మన వైపు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే అమెరికన్స్ వాళ్ళు చేసేటి అన్ని కూడా విపరీతమైన, వాళ్ళు ఒక డిఫరెంట్ గా వాళ్ళు చేస్తున్నారు. అటువైపు పాకిస్తాన్ కవ్వించాలని, మన వైపుకు ఏదో కవ్వించాలని చూస్తున్నారు. అయితే ఈ రెండిట్లో మన అలర్ట్నెస్ మనం ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అన్ని చోట్ల నుంచి ఎవరు ఎప్పుడు వచ్చినా అప్రమత్తత మనకు ఉంది. ఆ అప్రమత్తం ఎందుకు ఉందంటే మొన్నటికి మనం పాకిస్తాన్తో చేసిన ఒక యుద్ధం ఉంది కదా, పాకిస్తాన్కి ఒక యుద్ధానికి ఒక ప్రిపేర్ అయినాం కదా, ఆ అలర్ట్నెస్ ని మనం కంటిన్యూ చేయాలి. ఆ అలర్ట్నెస్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి మాత్రం నిజమండి, యుద్ధం జరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి నియమాల్ని, అనేకమైనటువంటి విషయాలని మనము ఎక్స్పీరియన్స్, మనకు ఒక అనుభవం మాత్రం వస్తుంది. ఆ అనుభవాన్ని మన డిఫెన్స్ వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే మనకు సంబంధించిన రక్షణలు ఈ యుద్ధ నీతి నుంచి యుద్ధంలోకి వెళ్ళి అనుభవాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చాలా చౌకగా వేరే వాళ్ళని బ్లాస్ట్ చేయగలుగుతున్నారు, చాలా చౌకగా చిన్న చిన్నటువంటి డ్రైన్ మన వీటిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద వాటిని ఉపయోగించి మనం పాకిస్తాన్ మీద చేసి మనం ఒక ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చుకున్నాం కదా, అట్లా కాకుండా మనం కొన్ని అనుభవాలను కూడా ఈ డిఫెన్స్ లో నేర్చుకోవచ్చు. అయితే అప్రమత్తత అవసరం. మనం అప్రమత్తంగా ఉంటే మనకేం జరిగేది అయితే ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు వివి రావు గారు చెప్పినప్పుడు, వివి రావు సార్ చెప్పినట్టు ఇప్పుడు సూయజ్ వరకు వచ్చేసింది అనుకోండి, హార్మూజ్ నుంచి సూయజ్ వరకు అని కనుక బయలుదేరితే, హార్మూజ్ జలసంధి నుంచి సూయజ్ జలసంధి వరకు గనక ఈ ప్రభావం గనక చూపిస్తే ఖచ్చితంగా మనం ఇబ్బందులో పడతాం. సూయజ్ వరకు వచ్చింది అంటే మనం ఇబ్బందులో పడుతుంది. రష్యాకు ఉండేటువంటి, రష్యా ఒక ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనిస్ట్ దేశం కాబట్టి వాళ్ళకు ఉండే ఫండ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనము డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనము ఇది చాలా అవసరం అండి, ఇది అవసరం. అయితే వివిరావు గారు, ఇక్కడ మనం రష్యా నుంచి తక్కువ ధరకే చమురు వస్తుందని ఆశపడ్డాం, కానీ ఇప్పుడు సరఫరాలో జాప్యం జరిగేలా కనిపిస్తుంది. ఒక ఆర్మీ అధికారిగా దేశ రక్షణ అవసరాలకు కావలసిన ఇంధన నిల్వల విషయంలో భారత్ ఇప్పుడు ఏ విధమైన అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మీరు భావిస్తున్నారు వివిరావు గారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనది ఆపరేషన్ సింధూర్ 2 నడుస్తుంది. అంటే ఆర్మీకి గ్యారంటీ ఇచ్చిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు ఫ్యూయల్ రిజర్వ్స్ ఆర్మీ చేతుల్లోనే పెడతాయండి. రైల్వే కూడా కొన్ని కోచెస్ అలాగే ఆర్మీ చేతుల్లో పెడతాయి. ఈ విధంగా ఏంటంటే ఆర్మీకి కావాల్సిన ఫస్ట్ 12 days 16 days వార్కి ఫస్ట్ 12 days 100% వాళ్ళ దగ్గరే ఉంటాయి. తర్వాత కొన్ని రోజుల వరకు అంటే నెక్స్ట్ 18 days వరకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దాదాపు సప్లై చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళు రిజర్వ్ పెట్టుంటారు, ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ 2 నడుస్తుంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు అది. దానిపైన మనకి రీసప్లై కావాల్సి ఉంటుంది. అది ఏదో విధంగా చేస్తారు, ఎందుకంటే మనకి వెనుజులా నుంచి కూడా రావచ్చు, అలాగే రష్యా నుంచి కూడా రావచ్చు, చుట్టూరు తిరిగి అయినా సరే. ఇంకా ఇరాన్ నుంచి ఈ లోపల ఒకవేళ ఏదైనా సంధి కుదిరి, ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం ఇరాన్ సడన్గా రాజనీతి వాడుతుంది, ఎందుకంటే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంది. అమెరికాకు కూడా యుద్ధం తగ్గించుకోవాలని ఉంది, ఇరాన్కి కూడా తగ్గించుకోవాలని ఉంది. సో రాజనీతి వాడి వాళ్ళు సడన్గా April 7th లోపల ఏదో సడన్ డెసిషన్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు పై చేయి వాళ్ళు చూపించుకుంటారు, అమెరికా వాళ్ళు హార్మూజ్ జలసంధి మేము ఓపెన్ చేయించామని వాళ్ళు చూపించుకుంటారు. ఈ విధంగా కొంతవరకు సమస్య తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇరాన్ దగ్గర మాత్రం. యుక్రెయిన్ రష్యా అంటారా, అది ఇంకా జూన్ వరకు అలాగే నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే రష్యాని ఎంగేజ్ చేయాలని చూస్తున్నారు మొత్తం యూరోపియన్ నేషన్స్ ఎస్పెషల్లీ.
అమెరికాకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ యూరోపియన్ నేషన్స్ చాలా భయంగా ఉన్నాయి రష్యా తోటి, అందువల్ల వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు. మనకంటారా ఇంకా ఆయిల్ కంటే మనకి ఎల్ఎన్జి సిఎన్జి ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఉజ్వల్ 2.0లో విపరీతంగా మన ఫ్యామిలీస్ గ్యాస్ మీద ఆధారపడిపోయినాయి. దానివల్ల మనకి గ్యాస్ సప్లై నిరంతరాయంగా జరగాల్సి ఉంది. అది ఖతార్ నుంచి వచ్చే అవకాశం తగ్గిపోయింది. మధ్యలో అడపాదడపా కొన్ని షిప్స్ సెయిల్ అయిపోయి మన ఇండియన్ ల్యాండింగ్ పాయింట్స్లో వస్తున్నా కానీ మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది. వన్ ఆఫ్ ది ఫ్యూయల్స్ ఎలక్ట్రిసిటీ. నేను విన్నది ఏంటంటే దాదాపు 1.5 crore ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ లాస్ట్ వన్ మంత్లో సేల్ అయినాయి అని. ఎక్కడ 2000 watts పైన మీకు అదే హీట్ అప్లయన్సెస్ దొరకట్లేదు. ఓన్లీ 1200 watts, మ్యాక్సిమం 1500 watts దొరుకుతున్నాయి. అంటే ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ ఈ పార్టీకి తయారై ఉన్నారు. ఎస్, హై రైజెస్లో ఉన్న వాళ్ళు ఫైర్వుడ్ వాడలేరు, కానీ మిగతా వాళ్ళు మాత్రం చాలా వరకు కొంతవరకు ఫైర్వుడ్కి మెల్లగా తయారు చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గోబర్ గ్యాస్ ఇటువంటి రిసోర్సెస్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాటి మీద ఆధారపడాల్సి ఉంది. సో కొంతవరకు కష్టపడాల్సి వస్తుంది, కానీ యాజ్ అ నేషన్ వీ మస్ట్ ఫైట్ టుగెదర్. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వివి రావు గారు, థ్యాంక్ యూ సాదిక్ అలీ గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.